ఓ సుకుమారి. 'తిరువీర్' ఐశ్వర్య రాజేష్ లీడ్స్‌గా భరత్ దర్శన్ డైరెక్షన్‌లో వచ్చిన రొమాంటిక్ కామెడీ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో మన హీరో యాదగిరి ఊళ్ళో ఒక స్ట్రగ్లింగ్ పొలిటీషియన్ అన్నమాట. పేరుకి పార్టీ, ఆఫీసు లాంటివి ఉంటాయి గానీ, దానికో గుర్తింపు, చెప్పుకోవటానికి ఓ కార్యకర్త, ఖర్చు పెట్టడానికి డబ్బులు లాంటివేమీ ఉండవు. ఈ టైంలో తను పెళ్లి చేసుకొని పిల్లాడిని కంటే వాళ్ళ తాత ఆస్తి తనకి దక్కుతుందని తెలిసి పార్టీ ఫండ్స్‌కి పనికొస్తాయని అమ్మాయి కోసం వేట మొదలుపెడతాడు. అలా దామిని అనే అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. అయితే దామినికి ఒక సమస్య ఉంటది. తన్నెవరైనా ముట్టుకుంటే వాళ్ళకి షాక్ కొడతది. ఇదొక రేర్ కండిషన్. ట్రీట్మెంట్ అంటూ ఏం ఉండదు. ఎవ్వరిని టచ్ చేయకపోవటమే సొల్యూషన్. అయితే తనకున్న ఈ ప్రాబ్లమ్ గురించి యాదగిరికి చెప్పకుండా పెళ్లి చేసుకుంటది. మరి తర్వాత ఏం జరిగింది? పెళ్ళయ్యాక వీళ్ళ కాపురం ఎలా సాగింది? దామిని సమస్య తెలిసాక యాదగిరి రియాక్షన్ ఏంటి? తన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ కోసం ప్రయత్నించాడా? లేక తన్ని వదిలించుకోవాలనుకున్నాడా? చివరికి మనోడి మ్యారేజ్ లైఫ్, పొలిటికల్ అంబిషన్స్ ఏమయ్యాయనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. 'తిరువీర్' ప్రీవియస్ మూవీస్ అయిన 'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో', 'పాపం ప్రతాప్' సినిమాలు ఆడకపోయినా నాకు బానే నచ్చాయి. అదే నమ్మకంతో ఈ సినిమా టీజర్, ట్రైలర్ లాంటివేమీ చూడకుండా తను మంచి సబ్జెక్టే సెలెక్ట్ చేసుకుంటాడనే నమ్మకంతో థియేటర్‌కి వెళ్ళిపోయా. కానీ లేజీ రైటింగ్, టెరబుల్ డైరెక్షన్, అన్‌ఇన్‌స్పైరింగ్ పెర్ఫార్మన్సెస్‌తో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చిరాకు పెట్టారు. ఇందులో కోర్ ఐడియా ఒక్కటే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హీరోయిన్‌ని ముట్టుకుంటే షాక్ కొడతది. దీని చుట్టూ మంచి కామెడీ క్రియేట్ చేస్తూ కావాల్సినంత డ్రామా పండించే అవకాశం ఉండింది. ఒక మనిషి తాను ప్రేమించే వాళ్ళని ముట్టుకోవటం కుదరకపోతే వాళ్ళు పడే బాధ, వేదన చుట్టూ ఎంతో డ్రామా క్రియేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ అలాంటి ప్రయత్నాలేమీ చెయ్యలేక ముష్టి కామెడీ, సిల్లీ డ్రామాతో విసుగు తెప్పించారు. సినిమా స్టార్ట్ అవటం చాలా హడావిడిగా కంగారుగా మొదలైద్ది. ఏదో దిక్కుమాలిన కిడ్నాప్ సీన్ ఒకటి పెట్టి, ఇదిగో తనే మన హీరోయిన్. తన్ని ముట్టుకుంటే షాక్ కొడతది. అర్థమైందిగా? ఎనీ డౌట్స్? ఇంకోసారి ఏమన్నా చెప్పాలా? ఓకే. నెక్స్ట్ సీన్ అంటారు. ఆ తర్వాత కాసేపు హీరోయిన్‌కున్న సమస్య వల్ల ఊళ్ళో వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని ఓ పావుగంట, 20 నిమిషాలు కామెడీ చేస్తారు. ఒక్క సీన్‌కి నవ్వొస్తే ఒట్టు. లౌడ్ క్యారెక్టర్స్, క్రింజ్ కామెడీతో ఆపండ్రా బాబు అనిపిస్తారు. ఇక్కడ హీరోయిన్‌కి ఊళ్ళో ఒకే ఒక్క బెస్ట్ ఫ్రెండ్ ఉంటది. తన సమస్య తెలిసి కూడా తనతో ఫ్రెండ్‌షిప్ చేస్తదంటారు. తర్వాత వీళ్ళ రిలేషన్‌ని పెద్దగా ఎక్స్‌ప్లోర్ చేసింది లేదు. ఇన్‌ఫాక్ట్ క్లైమాక్స్ దాకా తను మళ్ళీ మనకు కనపడదు. ఇంకెందుకు ఫ్రెండ్‌షిప్, వంకాయ అండ్ టైం వేస్ట్. అసలా క్యారెక్టర్‌ని వాడుకునే ఉద్దేశ్యమే లేనప్పుడు తన బెస్ట్ ఫ్రెండు, మోగది, తోటకూర అని ఇన్ని డీటెయిల్స్ ఎందుకు? ఇక ఆ తర్వాత హీరోని, తన ఫ్యామిలీని చాలా బేసిక్‌గా జనరిక్ వేలో పరిచయం చేస్తారు. ఏదో 70ల్లో, 80ల్లో ఫ్యామిలీలకుండే సమస్యలు ఈళ్ళకుంటాయి. ఇలా ఇద్దరి క్యారెక్టర్స్‌ని, వరల్డ్‌ని ఎస్టాబ్లిష్ చేశాక హీరో ఏమో ఆస్తి కోసం, హీరోయిన్ ఏమో ఎవడినో ఒకడిని జేసుకోవాలిగా అనే స్వార్థపు మోటివేషన్స్‌తో పెళ్లి జేసుకుంటారు. ఈ ప్రాసెస్‌లో హీరోయిన్ సీక్రెట్ హీరోకి తెలియకుండా ఉండేందుకు ఊరి వాళ్ళు చేసే ప్రయత్నాలకి మంచిగా నిద్రొచ్చింది. వాళ్ళేదో కామెడీ అనుకున్నారు. నేనైతే కాసేపు పడుకున్నా. నిజంగానే. ఇక సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ సీక్రెట్ హీరోకి తెలిసాక కొన్ని సీన్స్ ఓకే అనిపిస్తాయి. ఓ 2, 3 అంతే. ఇక ఆ తర్వాత నుంచి సినిమా ఎటుపోతుందో అర్థం గాదు. లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా, పొలిటికల్ గొడవలంటూ ఏదేదో జేస్తారు. ఏ ట్రాక్ కనీస ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయలేదు. చాలా బోరింగ్‌గా సాగుతాయి. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్‌కైతే పడి నవ్వుకున్నా. ఆ సిట్యుయేషన్స్, డైలాగ్స్ ఎంత సిల్లీగా ఉంటాయంటే వీటన్నిటితో పాటు ఇక్కడ హీరోయిన్‌కి ఆ సమస్య ఎలా వచ్చిందని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటది. తను కడుపులో ఉన్నప్పుడంట వాళ్ళమ్మ పక్కన ఒక పిడుగు పడిద్దంట. అలా తనకు ఆ కండిషన్ వచ్చిద్దంట. దీనికి నవ్వాలో, ఏడవాలో నాకర్థం గాల. ఇక లాస్ట్‌లో ఈ ప్రాబ్లమ్‌కి వాళ్ళిచ్చిన సొల్యూషన్ జూసి, అబ్బా! ఎందుకొచ్చానురా ఈ సినిమాకనుకుంటూ థియేటర్ నుంచి పరిగెత్తా. ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే చెప్పుకోవటానికి ఏమీ లేదు. షూట్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే డైరెక్టర్ టాలెంట్ ఏంటో అర్థమయ్యి, యాక్టర్స్ అంతా కష్టపడటం అనవసరం అనుకున్నట్టున్నారు. అయితే ఓవర్ యాక్షన్ లేదా నీరసం గారే పెర్ఫార్మన్స్‌లు. ఆ క్యారెక్టర్స్ ఎంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాయో వాళ్ళ పెర్ఫార్మన్స్‌లు అంతే ఉంటాయి. ఇక టెక్నికల్‌గా గూడా పెద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఉన్నంతలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక్కటి ఓకే అనిపిచ్చింది. ఇక మిగిలిన డిపార్ట్‌మెంట్స్ అన్నీ మమ అనిపిచ్చాయి. ఇక రైటర్, డైరెక్టర్ భరత్ దర్శన్ విషయానికొస్తే మంచి టాలెంట్ ఉందయ్యా నీలో. ఈ స్క్రీన్ ప్లేతో ప్రొడ్యూసర్‌ని, యాక్టర్స్‌ని ఒప్పించావు జూడు, విషయం ఉండాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, మేబీ 'తిరువీర్' మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు అనే నమ్మకంతో కొంచెం అంచనాలు పెట్టుకొని ఎళ్ళటం వల్ల ఈ రేంజ్‌లో డిసప్పాయింట్ అయ్యానేమో. అయినా తన సినిమాలు బావుంటేనే చూడట్లేదు. ఇంక దీన్నెవడు పట్టించుకుంటాడు? అది విషయం.